గురుగారు తదుపరిగా కన్య రాశి గురించి చెప్పండి. కన్యా రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం చాలా బాగుందమ్మా. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. నాకు గురువుగారు బాగుంది అంటున్నారు కదా, మా జీవితాలు ఎందుకు ఇట్లుంటున్నాయి, మేము ఎందుకు ఇట్లా అయిపోతున్నాము, మీరేమో బాగుందని చెప్తున్నారు ప్రతిసారి కూడా, ఇంకో 10 సంవత్సరాల పాటు బాగుంది అని చెప్తున్నా నేను, మరి మాకెందుకు ఇట్లా ఉంటున్నాయి అని చాలామంది కొంతమంది ఏదో ఫోన్లు చేసి అడుగుతున్నారు. కొంతమంది మీరు చెప్పినట్టు జరిగింది అనేటువంటి దానిలో ఉన్నాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి. మానవ జీవితం అన్న తర్వాత ఎన్నో రకాల వాళ్ళు. అయితే ఖచ్చితంగా కన్యా రాశి వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది. అవకాశాలు వాళ్ళ చుట్టూ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఎట్లా అంటే గమనించడము కష్టం అవుతుంటుంది. వీళ్ళు మనకి ఎక్కడ చేస్తారులే, వీళ్ళు మనకేం చేస్తారులే, వాడి దగ్గర పని కాదులే అని వీళ్ళకు వీళ్ళే అనుకుని అడగలేక కొంత, అడిగితే కాదంటారేమో అనేటువంటి అనుమానంతో కొంత, ఏమైతే ఏమవుతుందో అనేటువంటి ధోరణితో అటువంటి ఆలోచనే లేకుండా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది అలా అనేక రకాలుగా ఉంటారు. కానీ చాలా బాగుంది. ఎంత డబ్బులు అప్పులు ఉన్నా వీళ్ళు ఖచ్చితంగా ఆ అప్పులు తీర్చుకోగలుగుతారు, రుణాలు పొందుతారు, మళ్ళీ కూడా ఇంకా రుణాలు వస్తాయి వీళ్లకు. అలాగే లోన్లు అవి వీళ్లకు బాగా శాంక్షన్ అవుతాయి. భూముల వలన క్రయ విక్రయాల వలన డబ్బు బాగా అధికముగా వస్తుంది వీళ్లకు. మాకు ఏమీ లేవు ఎట్లొస్తుంది అని అనుకోవచ్చు. మీ కష్టమే మీకు ఫలితం. అంతే. మీకు తెలిసినటువంటి విద్య అనేది ఏదో ఉంటుంది, దాన్ని బయటికి పెట్టండి. అది ఎవరికి అవసరమో చూడండి. వాళ్లకు నా దగ్గర ఈ విద్య ఉన్నదండి, నేను చేసి పెడతాను, తెలివితేటలతో చేసుకునేటువంటి విధానం ఉంటుంది. ఏ రకంగానూ ఉపయోగపడరు వీళ్ళు అనేటువంటి మాట ఎక్కడా లేదు. కనుక చాలా బాగుంది. అలాగే చిరకాలం నుండి కోర్టులో ఉండేటువంటివి ఏమైనా వీళ్ళకి సంబంధించినటువంటివి పెండింగ్ ఉంటే అవి క్లియర్ అయ్యేటువంటి మార్గం ఉంటుంది అనమాట, క్లియర్ అవుతాయి. అలాగే దాంట్లో ఉండేటువంటి కేసులు కూడా కొట్టేస్తారు వీళ్ళ మీద ఏదన్నా ఉంటే. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం అనుకూలముగా ఉంటుంది. స్థిరాస్తి పంపకాలు జరగటము, అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరగటము, స్థిరాస్తులు పంచుకోవడం జరుగుతుంది. ధనలాభము, అనుకున్నంత ధనాన్ని ఖచ్చితంగా వీళ్ళు ఆర్జించి తీరుతారు, డెఫినెట్గా వచ్చి తీరుతుంది. అలాగే వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు స్థిరత్వము పొంది ధనలాభము అనేటువంటిది కలుగుతుంది కాక ఖచ్చితంగా ధనం లాభం అవుతుంది వీళ్లకు. రాజకీయ ప్రవేశం, అధికారుల మన్ననలు సంభవించుట అనేటువంటివి ఉన్నాయి కొంతమందికి. రాజకీయాల్లోకి అనూహ్యముగా రాజకీయాల్లోకి పోవాలా అనుకుంటారు, వాళ్ళకే ఉండదు, అవంటే నచ్చవు, కానీ దాంట్లోకి పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది తప్పనిసరి. పోయిన తర్వాత వాళ్ళు మాట్లాడేటువంటి మాట, వీళ్ళ యొక్క నడవడిక, వీళ్ళ భావన, వీళ్ళ విధానము, వీళ్ళ విజను వాళ్లకు నచ్చి నువ్వు నా దగ్గర ఉండవయ్యా అని అడగడం కానీ, ఒక పదవి కట్టబెట్టడం లాంటివి కానీ జరగవచ్చును కన్యారాశి వాళ్ళు. అలాగే గృహమునందు శుభకార్యాలు చేస్తారు, ఇంట్లో శుభకార్యాలు తప్పకుండా జరిగి తీరుతాయి. అభీష్ట కార్య సిద్ధి, వీళ్ళు ఏదైతే మనసులో అభీష్టం కోరుకుంటారో, వాళ్ళ అభిరుచి లోపల నాకు ఇది కావాలా అని అనుకుంటారో అది ఖచ్చితంగా వీళ్ళు నెరవేర్చుకొని తీరుతారుగాక. అలాగే ధనధాన్య వృద్ధి అనేటువంటిది ఉంటుంది. ఇంట్లో నిరంతరము ధనధాన్యాలకు మాత్రం ఎటువంటి కొదవ ఉండదు. వీళ్ళ జేబుల్లో డబ్బులుండవేమో కానీ ఇంట్లో 10 మంది వస్తే పెట్టడానికి మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళ యోగవంతముగా ఉంటారు గాక. ఇది కన్యా రాశి వాళ్ళ యొక్క ఇది. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. మంచిదమ్మా.